హలో ఫ్రెండ్స్. సో మనకు ఎట్టకేలకు రైల్వే అన్నట్టే మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ ఆన్లైన్ డేట్ కూడా చూసుకోవచ్చు. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 9/3/2024 ఇచ్చాడు. క్లోజింగ్ డేట్ 8/4/2024. అంటే ఎగ్జాక్ట్గా మనకు 1 మంత్ అయితే ఇచ్చాడనమాట అప్లై చేసుకోవడానికి. సో ఈ డీటెయిల్స్ అనేవి మీకు ఆల్రెడీ ముందు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను, చెప్తాను చూడండి. ఇక్కడ మనకు టెక్నీషియన్ 1కి వచ్చేసి శాలరీ ఎంత వస్తుందో చూడండి, 29,200. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి 19,100. అలాగే మెడికల్ స్టాండర్డ్ చూస్తే టెక్నీషియన్ 1కి అయితే B1 మెడికల్ ఉంది. ఇది ఎనెక్జర్ ఏలో ఏవైతే మెడికల్ చూపిస్తారో అవన్నట్టు ఇక్కడ ఇచ్చాడనమాట. టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 9,144. అందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసి 1,092, అలాగే 2 వచ్చేసి 8,052 అనమాట. సో ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ కిందకు ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి 3 years, SC/ST వాళ్ళకి 5 years వరకు ఉంది. సో COVID-19 బేసిస్ మీద మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే పెంచారన్నమాట. అది పెంచిన తర్వాత మనకు యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40 years వరకు ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 43, SC/ST వాళ్ళకి 45 అనమాట. సో ఇక్కడ ఫీజుకి వచ్చేస్తే, సో ఓబీసీ వాళ్ళకి లేదా యూఆర్ వాళ్ళకి 500 ఉంది. మిగిలిన వాళ్ళందరికీ SC/ST, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ ఉందన్నమాట. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్కి 250 తక్కువ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ టైం అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటో తెలియక అప్లై చేసేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలా ఇబ్బంది అయితే పడ్డారు. సో అటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే కరెక్ట్గా ఫీజు అనేది పేమెంట్ చేసుకోండి అనమాట. ఓకేనా? అప్లికేషన్లో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు చాలా దారుణంగా చేస్తారు. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి లేకుండా చూసుకోండి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది ఫీజు విషయానికి వస్తే, recruitment there will be a separate CBT for each pay level. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మనకు సింగిల్ CBTఏ ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఫర్దర్గా వాళ్ళు పెట్టాలనుకుంటే పెట్టొచ్చేమో, కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే ఓన్లీ సింగిల్ CBTకే సిలబస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకు CBT 1లో అదే టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఏ సిలబస్ ఇచ్చారో చూసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. సో వీటి మీదే 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి రెండవ పోస్ట్కు చూసుకున్నట్లయితే గ్రేడ్ 2 టెక్నీషియన్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే సేమ్ సిలబస్ అనమాట. సిలబస్ అనేది సేమ్గా ఉంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంది, అక్కడేమో జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఇచ్చాడు. ఒకసారి సిలబస్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఇచ్చాడు. అక్కడేమో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అని ఇచ్చానమాట. సో కంప్లీట్ సిలబస్ అనేది ఇందులో మీకు ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే కంప్లీట్గా మీకు ఇక్కడ ఏ సిలబస్ ఉందనేది ఇక్కడ క్లియర్ కట్గా చూపిస్తున్నారు చూడండి. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి, మీకు అన్నీ తెలిసినయే. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏముంటాయంటే ఇక్కడ చూడండి ఒకసారి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బేసిక్ ఫండమెంటల్ యూనిట్స్, మెజర్మెంట్స్, మాసు, వెయిట్ అంటే సైన్స్ మీద అనమాట. మ్యాక్సిమం సైన్స్ మీద ఉంది. అలాగే ఇక్కడ చూడండి, నాన్ కండక్టర్, ఇన్సులేటర్, హోమ్స్లా, ఎలక్ట్రిసిటీ, రెసిస్టెన్సు అని చూడండి. ఇవన్నీ కొద్దిగా టెక్నికల్ కోర్సెస్ అనమాట. ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళకి ఈ సిలబస్ మ్యాక్సిమం వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఆల్రెడీ ఉంటుంది. వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో అదనమాట. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చెప్పేస్తాను, చూసుకోండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ టెక్నీషియన్ 1 అనేది టెక్నీషియన్ 1కి వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. జూమ్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఓకేనా? ఇక్కడ ఎవరైతే ఇక్కడ చూడండి 3 years డిప్లొమా చేస్తారో
ఇన్ ద అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద అబౌవ్ స్ట్రీమ్స్ అనమాట. అంటే ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ. సో ఇందులో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ వీటికి సంబంధించి డిప్లొమా ఉన్నా కానీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ క్లియర్ కట్గా ఎవరైతే ఎలిజిబులో అనేది వాళ్ళు అక్కడ క్లియర్ కట్గా చూపిస్తారన్నమాట. ఏం ఇబ్బంది లేదు. సో ఇక్కడ మిగిలినవి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం అన్నీ మీకు ఆల్రెడీ సైట్లో ఉంటాయి. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, వీడియో ఇంకా చాలా లెంత్ అయ్యేటట్టుంది కాబట్టి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 SNT, టెక్నీషియన్ గ్రేడ్ 3 SNTకి మాత్రం ఇక్కడ మీకు ఏమొచ్చాయి ఒకసారి చూడండి. SNTకి 10th ప్లస్ ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ అనమాట. ఇక్కడ చూడండి, 10th ప్లస్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇంటర్మీడియట్లో MPC ఎవరైతే చేశారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. మిగిలినవి మ్యాక్సిమం ITI ఉండాలి ఖచ్చితంగా. ఆల్మోస్ట్ అన్నీ ITI అనే పోస్టులే ఉన్నాయి. ఒకసారి కంప్లీట్గా మీరు కూడా సైట్ ఓపెన్ చేసి కంప్లీట్గా చూసుకోండి. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేస్తే, సో ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నీషియన్ 1కి వచ్చేసి ఓవరాల్గా 76 పోస్టులు ఉన్నాయండి, 76 పోస్టులు ఉన్నాయి. సో UR వాళ్ళకి 38, SC వాళ్ళకి 10, ST వాళ్ళకి 5, OBC వాళ్ళకి 18 ఉన్నాయి. ఓకేనా. మిగిలిన పోస్టులు అన్నీ అయితే ఇక్కడ మీరు ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు లిస్టు. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ సికింద్రాబాద్ సైట్లో ఉంది. సో ఫ్రెండ్స్ మీకు చిన్నది అలర్ట్ ఏం చెప్తున్నానంటే, సో ఫ్రెండ్స్ మన వీడియోలో మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో జెన్యూన్ అయితేనే 100కు 100% అయితేనే వీడియో పబ్లిష్ అవుతుంది. సో నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే నేను అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అందువల్ల యూట్యూబ్ అనేది మన ఛానల్ని పెద్దగా రికమెండ్ చేయదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక లైక్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ 100కు 100% వస్తుందో అప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తాను. సో అందరి ఛానల్ లాగా నేనైతే సోలో వీడియోలు అయితే పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఓకేనా. ఏదైనా రైల్వేకి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో 100కు 100% అప్లోడ్ చేస్తాను. 100కు 100% కరెక్ట్ అయితేనే, ఎందుకంటే నేను కూడా అప్లై చేసుకుంటాను కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. సో అందరూ ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరూ బాగా ప్రిపేర్ అయ్యి ఈ టెక్నీషియన్ జాబ్స్ని కొట్టి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేబీ వీలైతే మన ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.